హాయ్ అండి. నేనైతే ఇక పక్కింటి వాళ్ళ గుమ్మడొడియాలు పడతాకైతే వెళ్ళామన్నమాట. ఆవిడైతే పప్పు రుబ్బేసుకుంటుంది. పప్పు వచ్చి కొంచెం ముక్కలకి గుమ్మడికాయ కట్ చేసా, కొంచెం గుమ్మడికాయ ముక్కలకి ఇంకా పావు కేజీ మినపప్పు అయితే సరిపోతుందంట. ఇంకా 3 కాయల కోసం 3 కాయలకి అయితే 2 కేజీలు పోస్తుందంట ఆవిడ. ఇక రుబ్బేసేసి అయితే పెట్టేస్తున్నాం అనమాట. పచ్చిమిరకాయలు అల్లంతో ఇంకా జీలకర్ర వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవైతే మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసి పెట్టేస్తున్నాం అనమాట. వడియాలు అయితే అవి తీసేటప్పుడు వీడియో తీయడానికి నేను ఇంక ఇంటి దగ్గర ఉండడం గురించి ఆవిడ కలిపేసింది నేను వెళ్ళేటప్పటికైతేని. ఇంకా వచ్చాక గుమ్మడొడియాలు పట్టి వచ్చాక బట్టలు ఉతుకుతున్నాను అనమాట. బట్టలన్నీ ఉతిగా ఆరేసాక ఇంకా కరెంట్ బిల్లు కడతాకి వెళ్ళాలి కదా, మర్చిపోయింది అన్న. వెళ్దామని అయితే ఇంకా కరెంట్ బిల్లు కట్టడానికి బయలుదేరామన్నమాట. ఎక్కడికో వెళ్ళాలి మెయిన్ రోడ్డు కాడికి. అక్కడికైతే నడిచి వెళ్ళాము. వెళ్ళి కడదామని వెళ్ళాడికి అక్కడ లోపల ఎవరు లేరు. వాళ్ళు 1వ తారీఖు అన్నమాట అయితే మర్చిపోయామన్నమాట. వాళ్ళు పెన్షన్ ఎత్తాకి వెళ్ళారని ఇంక వెనక్కి తిరిగి అయితే వచ్చేస్తున్నాము.